ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు దడ పుట్టిస్తోంది భారత్. పాక్ పీఓకేలో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చూశాక దాయాది దేశానికి దిమ్మ తిరిగిపోయింది. దాంతో ఇండియా పైన దాడులు చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న పాక్కు షాక్ మీద షాక్ తగులుతోంది. శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను మన ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. ఇదంతా కేవలం S-400 డిఫెన్స్ సిస్టమ్ వల్లే అనుకుంటున్నారు. దాంతో పాటు మన స్వదేశీ టెక్నాలజీ కూడా ఈ ఆపరేషన్లో కీలకంగా పనిచేస్తోంది. భారత డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఎయిర్ షీల్డ్గా మారి ఇండియాను కాపాడుతున్నాయి. వచ్చిన డ్రోన్ వచ్చినట్టే పేలిపోతోంది. దూసుకొచ్చిన మిసైల్ గాల్లోనే కలిసిపోతోంది. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయోగిస్తోన్న ప్రతి మిసైల్ కి, ప్రతి డ్రోన్ కి ఇండియా ఇస్తోన్న కౌంటర్ అటాక్ మామూలుగా లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా భారత నేలను తాకకుండా పేల్చేస్తోంది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. S-400 ట్రయంఫ్ సిస్టమ్, బరాక్ 8 మిసైల్స్, ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీ లాంటివన్నీ కలిసి ఇండియాకు ఎయిర్ షీల్డ్ గా మారాయి. భారత దళాలు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ ఇండియాపై శత్రుదేశం ప్రయోగిస్తోన్న డ్రోన్లు, మిసైళ్లను క్షణాల్లోనే గాల్లోనే పేల్చేస్తోంది. దాంతో దేశం మొత్తం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై చర్చ మొదలైంది. కానీ అంతా మాట్లాడుకుంటోన్నది కేవలం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాత్రమే. కానీ దాంతో పాటు భారత టెక్నాలజీతో తయారైన రక్షణ వ్యవస్థలు కూడా ఇప్పుడు కీలకంగా పనిచేస్తున్నాయి. మన దేశాన్ని రక్షించటంలో ముందున్నాయి. పాకిస్తాన్ దాడులు చేస్తుందని ముందే పసిగట్టిన భారత దళాలు అందుకు కౌంటర్ గా ఈ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఏర్పాటు చేశాయి. మన దగ్గరున్న అత్యాధునిక రక్షణ వ్యవస్థలేంటి, S-400 సహా మన స్వదేశీ టెక్నాలజీలు ఎలా పనిచేస్తున్నాయన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విషయానికొస్తే ఇది భారత గగనతల రక్షించడంలో అత్యంత కీలకంగా పనిచేస్తోంది. దీన్నే మనం సుదర్శన చక్ర అని పిలుస్తున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇండియా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ లో ఇది వెన్నెముకగా నిలుస్తోంది. S-400 శత్రుదేశం విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ని 600 కిలోమీటర్ల దూరంలోనే గుర్తిస్తుంది. 400 మీటర్ల దూరంలోనే వాటిని టార్గెట్ గా చేసుకుని నాశనం చేయగల కెపాసిటీ ఉంది. ఈ సిస్టమ్ ఒకేసారి 36 టార్గెట్లను ట్రాక్ చేసి 72 మిసైల్స్ ని ప్రయోగించగలదు. అంతేకాదు శత్రుదేశం బెదిరింపులను వెంటనే తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా S-400 ప్రత్యేకత ఏంటంటే ఇది రాడార్లు, సెన్సార్లు, మిసైల్ లాంచర్ల ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది. ఇది తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్ల నుంచి ఎక్కువ ఎత్తులో ఎగిరే యుద్ధ విమానాల వరకు అన్నిటినీ లక్ష్యంగా చేసుకోగలదు. పైగా స్టెల్త్ టెక్నాలజీని వాడే విమానాలను కూడా ట్రాక్ చేయగలదు. 2018లో భారత్ రష్యాతో 5 స్క్వాడ్రన్ల S-400ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లు భారత్ కు చేరాయి. మరో 2 స్క్వాడ్రన్లు ఇంకొన్ని నెలల్లో భారత్ చేరుకోనున్నాయి. ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల వెంబడి మోహరించారు. ఇవి పాకిస్తాన్ నుంచి వచ్చే బెదిరింపుల్ని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా కీలకమైనవిగా పనిచేస్తున్నాయి.
ఇక హై ఆల్టిట్యూడ్ అండ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా భారత సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తోంది. ఇందులో ఎక్సో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షన్ కోసం పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షన్ కోసం అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది 5,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా అడ్డుకుంటుంది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 80 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న టార్గెట్ ను ఛేదిస్తుంది. దీంతో పాటు కీలకంగా ఉన్న మరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బరాక్ 8 మిసైల్స్. దీన్నే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని కూడా పిలుస్తారు. ఇది ఇజ్రాయెల్ సహకారంతో భారత్ సొంతంగా తయారు చేసింది. ఇది 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. హై స్పీడ్ ఎయిర్ క్రాఫ్ట్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లతో ఎంగేజ్ అవుతుంది. మన డిఆర్డీఓ రూపొందించిన స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ మిసైల్ సిస్టమ్. ఇందులో ఆకాశ్ మిసైల్స్, ఆకాశ్ ఎన్జీ మిసైల్స్, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. ఇది 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ఆకాశ్ ఎన్జీ 70 కిలోమీటర్ల టార్గెట్లను ఛేదించే కెపాసిటీ ఉంది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ 30 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను నాశనం చేయగల సామర్థ్యం కలిగింది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, షార్ట్ రేంజ్ మిసైల్స్ ని ఎదుర్కొనేందుకు తయారు చేశారు. ఈ స్వదేశీ ఆకాశ్ వ్యవస్థలో రాజేంద్ర 3D రాడార్ ఉంది. ఇది ఒకేసారి 64 టార్గెట్లను ట్రాక్ చేస్తుంది. 8 మిసైల్స్ ని ప్రయోగిస్తుంది. ఈ మిసైల్స్ 30 కిలోమీటర్ల రేంజ్ లో 20 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న టార్గెట్లను ఖచ్చితంగా ఛేదిస్తాయి. ఆకాశ్ 1, ఆకాశ్ 2 వేరియంట్లతో పాటు మరింత అధునాతనమైన ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ 30 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. ఇది క్రూయిజ్ మిసైల్స్ ని కూడా ఎదుర్కోగలదు. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో విస్తృతంగా మోహరించారు. ఇవి దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, షార్ట్ రేంజ్ మిసైల్స్ ని నిరోధించడంలో కీలకంగా మారాయి.